Hi students, welcome back to my channel Uday Magic Maths. ఈరోజు ప్రాఫిట్ అండ్ లాస్ అనే చాప్టర్ నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ చేయబోతున్నాం. గతంలో ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి 7 పార్ట్స్ ఆఫ్ వీడియోస్ చేయబడ్డాయి. ఇది 8th పార్ట్ వీడియో. ఈ వీడియోలో కొన్ని ముఖ్యమైన ప్రాబ్లమ్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. చివరి వరకు చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి ఛానల్ అభివృద్ధికి సపోర్ట్ చేయగలరని కోరుకుంటూ ఈరోజు క్లాస్ని ప్రారంభిస్తున్నాం. చూడండి. ఏ పర్సన్ బాట్ 2 tables ఫర్ ఏ టోటల్ ఆఫ్ 5,000. పర్సన్ బాట్ కొన్నాడు 2 tables ఫర్ ఏ టోటల్ ఆఫ్ 5,000. ఒక వ్యక్తి 2 టేబుల్స్ను 5,000 రూపాయలకి కొన్నాడు. ఒక వ్యక్తి 2 టేబుల్స్ను 5,000 రూపాయలకు కొన్నాడు. He sold the first table at a 40% profit. వీటిలో మొదటి దాన్ని 40% లాభానికి అమ్మాడు. అండ్ ద సెకండ్ టేబుల్ 40% లాస్. రెండో దాన్ని 40% నష్టానికి అమ్మాడు. ఇఫ్ ద సెల్లింగ్ ప్రైజెస్ ఆఫ్ బోత్ టేబుల్స్ ఆర్ ఈక్వల్. 2 టేబుల్స్ యొక్క సెల్లింగ్ ప్రైజెస్ ఈక్వల్ అంటున్నాడు. సెల్లింగ్ ప్రైజెస్ అంటే అమ్మిన వెలలు సమానము. అయితే ఫైండ్ ద కాస్ట్ ప్రైజ్ ఆఫ్ ఫస్ట్ టేబుల్. ఫస్ట్ టేబుల్ యొక్క కాస్ట్ ప్రైజ్ కనుక్కోవాలి. చూడండి. ఒక వ్యక్తి 2 టేబుల్స్ను 5,000 రూపాయలకి కొన్నాడు. ఏ పర్సన్ బాట్ 2 tables ఫర్ ఏ టోటల్ ఆఫ్ 5,000. 2 టేబుల్స్ను 5,000 రూపాయలకు కొన్నాడు. ఈ సోల్డ్ ద ఫస్ట్ టేబుల్ ఎట్ 40% ప్రాఫిట్ అండ్ ద సెకండ్ టేబుల్ ఎట్ 40% లాస్. ఇఫ్ ద సెల్లింగ్ ప్రైజెస్ ఆఫ్ బోత్ ద టేబుల్స్ ఆర్ ఈక్వల్, ఫైండ్ ద కాస్ట్ ప్రైజ్ ఆఫ్ ఫస్ట్ టేబుల్. ఇక్కడ 2 టేబుల్స్ని 5,000 రూపాయలకు కొన్నాడు. వాటిని అమ్మేటప్పుడు ఫస్ట్ దాన్ని 40% లాభానికి అమ్మాడు. రెండో దాన్ని 40% నష్టానికి అమ్మాడు. మొత్తం మీద 2 టేబుల్స్ యొక్క సెల్లింగ్ ప్రైజెస్ అమ్మిన వెలలు సమానము. అయితే ఫస్ట్ టేబుల్ కొన్న వెల ఎంత? వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైజ్ ఆఫ్ ద ఫస్ట్ టేబుల్. ఫస్ట్ టేబుల్ యొక్క కొన్న వెల ఎంత అంటున్నాడు. చూడండి ఎలా చేయాలో. ఇక్కడ ద సెల్లింగ్ ప్రైజెస్ ఆఫ్ బోత్ ద టేబుల్స్ ఆర్ ఈక్వల్. 2 టేబుల్స్ యొక్క సెల్లింగ్ ప్రైజెస్ అమ్మిన వెలలు సమానము అనేది కీ పాయింట్. ఈ కీ పాయింట్ బేస్ చేసుకుందాం. రెండింటి యొక్క అమ్మిన వెలలు సమానము అన్నాడు. అంటూ ఫస్ట్ టేబుల్ని 40% ప్రాఫిట్కి అమ్మాడు అంటున్నాడు. ఫస్ట్ టేబుల్ని 40% ప్రాఫిట్కి అమ్మాడు కాబట్టి సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? సెల్లింగ్ ప్రైస్ 40% ప్రాఫిట్ వస్తే సెల్లింగ్ ప్రైజ్ 140% అవుతుంది. 140% దేని మీద 140%? ఇది కాస్ట్ ప్రైజ్ 100%గా తీసుకుంటే 40% ప్రాఫిట్ వచ్చింది కాబట్టి సెల్లింగ్ ప్రైజ్ 140%. దేనిలో 140%? దేనిలో 140% అంటే కాస్ట్ ప్రైజ్లో 140%. అంటే 140% ఆఫ్ టేబుల్ 1 కాస్ట్ ప్రైస్. అలాగే రెండో దానిపై 40% లాస్ వచ్చింది. 40% లాస్ వచ్చినప్పుడు సెల్లింగ్ ప్రైజ్ ఏమవుతుంది? సెల్లింగ్ ప్రైజ్ 40% తగ్గాలి కాస్ట్ ప్రైజ్ కంటే. కాస్ట్ ప్రైజ్ 100% తీసుకుంటే దాంట్లో 40% లాస్ వస్తే 40% తగ్గాలి. 40% తగ్గితే ఏమవుతుంది? దట్ ఈస్ 60%. దేనిలో 60%? కాస్ట్ ప్రైజ్లో 60%. కాబట్టి 60% ఆఫ్ టేబుల్ 2 కాస్ట్ ప్రైస్. ఇప్పుడు టేబుల్ 1 కాస్ట్ ప్రైజు
టేబుల్ 2 కాస్ట్ ప్రైస్ యొక్క రేషియో కనుక్కోవచ్చు. టేబుల్ 1 ఈజ్ టు టేబుల్ 2 ఎలా కనుక్కుంటాం? టేబుల్ 1కి ఏమో టేబుల్ 2 యొక్క పర్సంటేజ్ వేయాలి, దట్ ఈజ్ 60 ఈజ్ టు టేబుల్ 2కి ఏమో టేబుల్ 1 కోఎఫిషియంట్ వేయాలి, దట్ ఈజ్ 140. 20తో 23s 27s. సో టేబుల్ 1 కాస్ట్ ప్రైజ్ 3 parts, టేబుల్ 2 కాస్ట్ ప్రైజ్ 7 parts, టేబుల్ 1 కాస్ట్ ప్రైజ్ 3 parts, టేబుల్ 2 కాస్ట్ ప్రైజ్ 7 parts. టోటల్ ఎన్ని పార్ట్స్ అవుతాయి? 3 + 7 దట్ ఈజ్ 10 parts. ఈ 10 partsే ఈ 5000 రూపీస్కి ఈక్వల్. 10 parts 5000 రూపీస్ అయితే మనకు కావాల్సింది కాస్ట్ ప్రైజ్ ఆఫ్ ఫస్ట్ టేబుల్ కాస్ట్ ప్రైజ్ 3 parts ఎంత? 3 parts ఎంత? ఫస్ట్ టేబుల్ కాస్ట్ ప్రైజ్ 0కి 0 క్యాన్సిల్, దీంట్లో 500 టైమ్స్ అవుతుంది. అప్పుడు 3కి 500 టైమ్స్, 3 × 500 దట్ ఈజ్ ఈక్వల్ 3 5s are 1500. A person bought 2 pens for a total of 480 rupees. ఒక వ్యక్తి 2 పెన్నులను 480 రూపాయలకు కొన్నాడు. 2 పెన్నులను 480 రూపాయలకు కొన్నాడు. A person bought 2 pens for a total of 480 rupees. A person bought 2 pens for a total of 480 rupees. ఒక వ్యక్తి 2 పెన్నులను 480 రూపాయలకు కొన్నాడు. ఈ సోల్డ్ ఇట్ ద ఫస్ట్ పెన్ ఎట్ 15% లాస్. ఫస్ట్ పెన్ని 15% లాస్కి అమ్మాడు. అండ్ ద సెకండ్ పెన్ ఎట్ 19% ప్రాఫిట్. వాటిని అమ్ముతున్నాడు. కొన్నాడు కదా 480 రూపాయలకి, కొన్న వాటిని అమ్ముతున్నాడు. ఎలా అమ్ముతున్నాడు? ఫస్ట్ పెన్ ఎట్ ఏ లాస్ ఆఫ్ 15%. మొదటి పెన్నుని 15% నష్టానికి అమ్ముతున్నాడు. అండ్ ద సెకండ్ పెన్ ఎట్ 19% ప్రాఫిట్. రెండో పెన్నుని 19% లాభానికి అమ్ముతూ ఉన్నాడు. ఇఫ్ ద సెల్లింగ్ ప్రైజెస్ ఆఫ్ బోత్ పెన్స్ ఆర్ ఈక్వల్. ఇంకా ఏమంటున్నాడు? 2 పెన్నుల యొక్క అమ్మిన వెలలో సమానం. సెల్లింగ్ ప్రైజెస్ ఆర్ ఈక్వల్. సెల్లింగ్ ప్రైజెస్ ఆర్ ఈక్వల్ ఆఫ్ బోత్ ద పెన్స్. 2 పెన్నుల యొక్క సెల్లింగ్ ప్రైజెస్ ఈక్వల్. 2 పెన్నుల యొక్క అమ్మిన వెలలో సమానము అంటూ ఫైండ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ సెకండ్ పెన్. రెండో పెన్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అంటున్నాడు. ఇందాక చేసినట్లే ఇప్పుడు కూడా చేస్తాం. చూడండి, రెండింటి యొక్క సెల్లింగ్ ప్రైజెస్ ఈక్వల్ కదా. ఫస్ట్ దాని సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? 15% లాస్ వచ్చినప్పుడు సెల్లింగ్ ప్రైస్ 85%. దేంట్లో 85%? కాస్ట్ ప్రైజ్లో 85%. 85% ఆఫ్ పెన్ 1 కాస్ట్ ప్రైస్. పెన్ 1 P1 CP అంటే పెన్ 1 కాస్ట్ ప్రైజ్ అని అర్థం. అలాగే రెండో దానిపై 19% ప్రాఫిట్ వస్తుంది. 19% ప్రాఫిట్ వస్తుంది కాబట్టి 19% ప్రాఫిట్ వస్తే సెల్లింగ్ ప్రైస్ ఎంత? 119%. 119% ఆఫ్ పెన్ 2 కాస్ట్ ప్రైస్, P2 కాస్ట్ ప్రైస్. అప్పుడు పెన్ 1 కాస్ట్ ప్రైస్కి పెన్ 2 కాస్ట్ ప్రైస్కి రేషియో కనుక్కోవచ్చు. పెన్ 1కి ఏమో పెన్ 2 కోఎఫిషియంట్ వేయాలి, దట్ ఈజ్ 119. పెన్ 2కి ఏమో పెన్ 1 కోఎఫిషియంట్ వేయాలి 85. వీటిని సింప్లిఫై చేద్దాం. 17తో 17 ఏళ్ళు. 17 7s 119, 17 5s 85, దట్ ఈస్ 7:5. అప్పుడు రెండింటి మొత్తం 7 + 5
దట్ ఈజ్ ఈక్వల్ టు 12 పార్ట్స్ 480 రూపీస్. అయితే మనకు కావాల్సింది పెన్ టు కాస్ట్ ప్రైస్. పెన్ టు కాస్ట్ ప్రైస్ 5 పార్ట్స్ ఎంత? 5 పార్ట్స్. దీంట్లో 12 40s, 5కి 40 టైమ్స్ 5 into 40, 5 4s are 20, సో 200. ఇది P2 cost price, pen to cost price. Next model it is, a shopkeeper sold 1/3 of his articles at 16% profit. A shopkeeper sold 1/3 of his articles at 16% profit and the remaining at 10% profit. Find the overall profit percentage. A shopkeeper sold one third of his articles at 16% profit. 1/3 articles ni 16% profit ki సెల్ చేశాడు, అమ్మేశాడు. సో షాప్కీపర్ సోల్డ్ 1/3 ఆఫ్ హిజ్ ఆర్టికల్స్ ఎట్ 16% ప్రాఫిట్, 16% లాభానికి అమ్మాడు. అండ్ ద రిమైనింగ్ ఎట్ 10% ప్రాఫిట్. రిమైనింగ్ మిగిలిన వాటిని 10% ప్రాఫిట్కి అమ్మాడు. ఫైండ్ ద ఓవరాల్ ప్రాఫిట్ పర్సంటేజ్. మొత్తం మీద ఎంత శాతం ప్రాఫిట్ వచ్చింది అంటున్నాడు. చూడండి, ఒక వ్యక్తి దగ్గర 1 part ఆఫ్ ఆర్టికల్స్ ఉన్నాయి అనుకుందాం. ఒక పర్సన్ దగ్గర 1 part ఆఫ్ ఆర్టికల్స్ ఉన్నాయి అనుకుందాం. వీటిలో 1/3, 1/3 వంతుని 16% ప్రాఫిట్కి అమ్మాడు. 1/3 అంటే 3 భాగాల్లో 1 భాగాన్ని 16%కి అమ్మాడు. ఇంక రిమైనింగ్ ఎన్ని భాగాలు ఉంటాయి? 3 భాగాల్లో 2 భాగాలు మిగిలిపోయినాయి. దట్ ఈస్ 2/3. ఈ 2/3 ఎలా అమ్మాడు అంటే 10% ప్రాఫిట్, 10% లాభానికి అమ్మాడు. రిమైనింగ్ 2/3 ఆర్టికల్స్ని 10% ప్రాఫిట్కి అమ్మాడు. అయితే ఫైండ్ ద ఓవరాల్ ప్రాఫిట్ పర్సంటేజ్, మొత్తం మీద ఎంత శాతం ప్రాఫిట్ వచ్చింది అంటున్నాడు. చూడండి, చాలా సింపుల్ కాన్సెప్ట్ ఇది. రిక్వైర్డ్ పర్సంటేజ్ 1/3 ఆఫ్ ఆర్టికల్స్ని 16% ప్రాఫిట్కి అమ్మాడు కాబట్టి 1/3 into 16% ప్లస్ ఇంకా రిమైనింగ్ 2/3ని ఎలా 10% ప్రాఫిట్కి అమ్మాడు. 10% ప్రాఫిట్. అప్పుడు 3 డినామినేటర్ 3 ఉంది కాబట్టి 3 తీసుకోండి. 3లో 1 టైం పోతుంది. 1 16s, 16 1s are 16 ప్లస్ 3లో 1 టైం పోతుంది. 1 into 2 10s are 20%. అప్పుడు 16 + 20 36% by 3. 3 1s 3 12s, that is equal to 12%. ఓవరాల్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత? 12%. A cloth merchant sold half of his clothes at 40% profit, half of the remaining at 40% loss, and the rest was sold at cost price. In the total transaction, his gain or loss will be. A cloth merchant sold half of his clothes at 40% profit. ఒక బట్టలు అమ్మే వ్యాపారి తన దగ్గర గల బట్టల్లో సగం హాఫ్ ఆఫ్ హిస్ క్లాత్స్ ఎట్ 40% ప్రాఫిట్, సగం బట్టలను 40% లాభానికి అమ్మాడు. తన దగ్గర గల బట్టల్లో సగం వాటిని 40% లాభానికి అమ్మాడు.
హాఫ్ ఆఫ్ ద రిమైనింగ్, మిగిలిన వాటిలో హాఫ్ అయిపోయినాయి కదా, మిగిలిన హాఫ్ ఆఫ్ ద రిమైనింగ్ ఎట్ 40%. మిగిలిన వాటిలో సగాన్ని 40% లాస్కి అమ్మాడు. మిగిలిన వాటిలో సగాన్ని 40% లాస్కి అమ్మాడు. అండ్ ద రెస్ట్ వాజ్ సోల్డ్ ఎట్ కాస్ట్ ప్రైస్. ఇక మిగిలిపోయిన వాటిని కాస్ట్ ప్రైస్కి అమ్మాడు అంటున్నాడు. కాస్ట్ ప్రైస్ ఫస్ట్ టోటల్ తన దగ్గర ఉన్నాయి చూడండి, 1 part ఉన్నాయనుకోండి. ఈ 1 partని 3 భాగాలు చేశాడు. ఎలా? ఫస్ట్ భాగము 1/2, హాఫ్ని ఎలా అమ్మాడంటే 40% ప్రాఫిట్కి అమ్మాడు. 40% ప్రాఫిట్కి అమ్మాడు. ఇంకా మిగిలింది ఎంత? హాఫ్ మిగిలిపోయినాయి. హాఫ్లో రిమైనింగ్ హాఫ్ ఆఫ్ ద రిమైనింగ్, మిగిలిన వాటిలో హాఫ్ని అంటే 1/4ని, ఈ 1/4ని 40% లాస్కి అమ్మాడు. 40% లాస్కి అమ్మాడు. అలాగే ఇక రెస్ట్ వాజ్ సోల్డ్ ఎట్ కాస్ట్ ప్రైస్. మిగిలిందంటే ఇంకా 1/4 మిగిలినవి, వీటిని కాస్ట్ ప్రైస్కి అమ్మాడు. అయితే ఇన్ ద టోటల్ ట్రాన్సాక్షన్ హిస్ గెయిన్ ఆర్ లాస్ విల్ బి, మొత్తం మీద అతనికి వచ్చిన లాభము లేదా నష్టము ఎంత శాతము అంటున్నాడు. మొత్తం మీద లాభము లేదా నష్టము ఎంత శాతము చూడండి. రిక్వైర్డ్ పర్సంటేజ్, ఇక్కడ 1/2 ఆఫ్ ఆర్టికల్స్ని 40% ప్రాఫిట్కి అమ్మాడు కాబట్టి 1/2 × 40%. ఇంకా రిమైనింగ్లో హాఫ్ అంటే దట్ మీన్స్ 1/4. ఈ 1/4ని 40% లాస్కి అమ్మాడు. -40% లాస్ కాబట్టి మైనస్ పెట్టాను. ఇక్కడ ఏం పెట్టలేదంటే ప్రాఫిట్ అని అర్థం. ప్లస్ అయితే ప్రాఫిట్, మైనస్ అయితే లాస్ అని అర్థం. ఇక రిమైనింగ్ ఎంత ఉంది? 1/4 ఉంది. ఈ 1/4ని కాస్ట్ ప్రైస్కి అమ్మాడు. కాస్ట్ ప్రైస్ అంటే నైదర్ ప్రాఫిట్ నార్ లాస్. అక్కడ ప్రాఫిట్ ఉండదు, లాస్ ఉండదు. కాస్ట్ ప్రైస్ ఎంత కొన్నాడో అంతకే అమ్ముతున్నాడు కాబట్టి అక్కడ ప్రాఫిట్ ఉండదు, లాస్ ఉండదు. కాబట్టి ప్రాఫిట్ పర్సెంటేజ్ 0% వేసాం. చూడండి, 2 1s 2 20s, 4 1s 4 10s, ఇది 0. 21s are 20, ప్లస్ ఇంటూ మైనస్, 1 10s are 10, ప్లస్ 0. 20లో 10 పోతే దట్ ఈస్ 10%. ప్లస్ వచ్చింది కాబట్టి ప్రాఫిట్, 10% ప్రాఫిట్ అని అర్థం. A shopkeeper sold 1/3 of his articles at 5% profit. At what profit percent should he sell the remaining article so that his overall gain is 15%? చూడండి, ఒక షాప్ కీపరు 1/3 ఆఫ్ హిజ్ ఆర్టికల్స్ని 5% ప్రాఫిట్కి అమ్మాడు. 1/3 ఆఫ్ హిజ్ ఆర్టికల్స్ ఎట్ 5% ప్రాఫిట్. ఏ షాప్కీపర్ సోల్డ్ 1/3 ఆఫ్ హిజ్ ఆర్టికల్స్ ఎట్ 5% ప్రాఫిట్. ఒక షాప్ యజమాని 1/3 వంతు వస్తువులను 5% లాభానికి అమ్మాడు. ఎట్ వాట్ ప్రాఫిట్ పర్సెంట్ షుడ్ హి సెల్ రిమైనింగ్ ఆర్టికల్స్ సో దట్ హిజ్ ఓవరాల్ గెయిన్ ఈజ్ 15%. అయితే అతనికి మొత్తం మీద 15% రావాలంటే మిగిలిన వాటిని ఎంత శాతం లాభానికి అమ్మాలి అంటున్నాడు. మిగిలిన వాటిని ఎంత శాతం లాభానికి అమ్మాలి
1/3 ఆఫ్ హిజ్ ఆర్టికల్స్ని 5% ప్రాఫిట్కి అమ్మాడు. వన్ థర్డ్ ఆఫ్ హిజ్ ఆర్టికల్స్ని 5% ప్రాఫిట్కి అమ్మాడు. 1/3 అంటే చూడండి 1/3 3 భాగాల్లో ఒక భాగాన్ని 5% ప్రాఫిట్కి అమ్మాడు. 3 భాగాల్లో ఒక భాగం అంటే ఒక భాగాన్ని 5% ప్రాఫిట్కి అమ్మాడు. ఇక మొత్తం మీద ఏమంటున్నాడు చూడండి, వాట్ ప్రాఫిట్ పర్సెంట్ షుడ్ హీ సెల్ రిమైనింగ్ ఆర్టికల్ సో దట్ హీజ్ ఓవరాల్ గెయిన్ ఈజ్ 15%. మొత్తం 3 పార్ట్స్పై 15% ప్రాఫిట్ రావాలంటే మిగిలిన వాటిని ఎంత శాతం లాభానికి అమ్మాలి? ఇంకా మిగిలినవన్నీ 3 పార్ట్స్లో 1 పార్ట్ని 5% ప్రాఫిట్కి అమ్మాడు. ఇంకా రిమైనింగ్ 3 పార్ట్స్లో 2 పార్ట్స్ రిమైనింగ్ ఉన్నాయి. ఆ 2 పార్ట్స్ని ఎంత శాతం ప్రాఫిట్కి అమ్మితే మొత్తం మీద 15% ప్రాఫిట్ వస్తుంది. మొత్తం 1/3 అంటే మొత్తం 3 పార్ట్స్. 3 పార్ట్స్లో 1 పార్ట్ని 5% ప్రాఫిట్కి అమ్మాడు. అయితే 3 పార్ట్స్ మీద 15% రావాలంటే మిగిలిన వాటిని ఎంత శాతం లాభానికి అమ్మాలి అంటున్నాడు. ఇక్కడ ఏం చేద్దామంటే 3 పార్ట్స్పై వచ్చిన ప్రాఫిట్లో నుంచి 1 పార్ట్పై వచ్చిన ప్రాఫిట్ని తీసివేస్తే రిమైనింగ్ వాటిపై వచ్చిన ప్రాఫిట్ ఎంతో తెలిసిపోయింది. 3 పార్ట్స్పై వచ్చిన ప్రాఫిట్లో నుంచి 1 పార్ట్పై వచ్చిన ప్రాఫిట్ని తీసివేస్తే రిమైనింగ్ పార్ట్స్పై వచ్చిన ప్రాఫిట్ ఏందో తెలిసిపోతుంది. రిక్వైర్డ్ పర్సెంటేజ్ టోటల్ 3 పార్ట్స్ని 15% ప్రాఫిట్కి అమ్మాడు. 3 × 15% మైనస్ 1 × 5% divided by 3 minus 1, that means remaining అని అర్థం. 3 15s 45, 5 1s 5, 45 minus 5 అంటే 40/2, that is equal to 2 1s 2 20s, that is 20%. మిగిలిన వాటిని 20% ప్రాఫిట్కి కానీ అమ్మితే మొత్తం మీద 15% ప్రాఫిట్ వస్తుంది. A merchant sold 1/3 of his articles, 1/3 of his goods at a 10% loss. 1/3 of his goods, 1/3 of his goods at a 10% loss. At what profit should he sell the remaining goods so as to gain 20% on the selling price and 20% on selling the whole goods? సేమ్ ఇందాక లెక్క లాంటిదే ఇది కూడా. ఒక మర్చెంట్, ఒక వ్యాపారి 1/3 ఆఫ్ హిస్ గూడ్స్ని 10% లాస్కి అమ్ముతున్నాడు. 1/3 వంతు 1/3 ఆఫ్ హిస్ గూడ్స్ 10% లాస్కి అమ్ముతున్నాడు అంటే -10%. అంటే 3 భాగాల్లో ఒక భాగాన్ని 10% లాస్కి అమ్ముతున్నాడు. 3 భాగాల్లో ఒక భాగాన్ని 10% లాస్కి అమ్ముతున్నాడు. ఎట్ వాట్ ప్రాఫిట్ షుడ్ హీ సెల్ ద రిమైనింగ్ గూడ్స్ సో యాజ్ టు గెయిన్ 20% ఆన్ ద సెల్లింగ్ హోల్ గూడ్స్? మొత్తం మీద 3 భాగాలపై 20% ప్రాఫిట్ రావాలంటే మిగిలిన వాటిని ఎంత శాతం లాభానికి అమ్మాలి అంటున్నాడు. మొత్తం మీద 20% ప్రాఫిట్ రావాలంటే మిగిలిన వాటిని ఎంత శాతం లాభానికి అమ్మాలి అంటున్నాడు. 3 పార్ట్స్పై వచ్చిన ప్రాఫిట్లో నుంచి 1 పార్ట్పై వచ్చిన లాస్ని తీసివేస్తే మనకు కావాల్సిన పర్సెంటేజ్ వచ్చేస్తుంది. రిక్వైర్డ్ పర్సెంటేజ్ 3 పార్ట్స్పై 20%, 3 × 20% మైనస్ 1 పార్ట్పై 1 × -10% డివైడెడ్ బై
3 minus 1. 3 20s are 60. Minus into minus plus అవుతుంది. 10 1s are 10 by 3 minus 1 అంటే 2. 60 plus 10 అంటే 70 by 2. That is 35%. సో రిమైనింగ్ వాటిని 35% ప్రాఫిట్కి అమ్మితే మొత్తం మీద 20% ప్రాఫిట్ వస్తుంది. A machine is sold at a profit of 10%. Profit 10%. Sold. A machine sold at a profit 10%. Had been bought for 10% less and sold for 10 rupee less. The profit would have been 20%. What is the cost price of the machine? What is the cost price of the machine? A machine is sold at a profit of 10%. ఒక వస్తువును ఒక మెషిన్ను 10% ప్రాఫిట్కి అమ్ముతాడు. జనరల్గా 10% ప్రాఫిట్కి అమ్ముతాడు. హ్యాడ్ బీన్ బాట్ ఫర్ 10% లెస్. అలా కాకుండా 10% లెస్ తక్కువకి కొని అండ్ సోల్డ్ ఫర్ 10 రూపీ లెస్, దాన్ని 10 రూపాయలు తక్కువకి అమ్మినా 10% తక్కువకి కొనాలి, 10 రూపాయలు తక్కువకి అమ్మాలి. ద ప్రాఫిట్ వుడ్ హ్యావ్ బీన్ 20%. అప్పుడు ప్రాఫిట్ ఎంత వస్తుందంటే 20% ప్రాఫిట్ వస్తుంది. వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద మెషిన్? అయితే మెషిన్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత? ఇక్కడ టూ కేసెస్ ఉన్నాయి, 2 సందర్భాలు ఉన్నాయి. ఫస్ట్ కేస్ ఏంటంటే మెషిన్ ఈజ్ సోల్డ్ ఎట్ ప్రాఫిట్ 10%. ఒక మెషిన్ని 10% లాభానికి అమ్ముతాడు. దట్ ఈస్ ద ఫస్ట్ కేస్. సెకండ్ కేస్, హ్యాడ్ బీన్ బాట్ ఫర్ 10% లెస్. ఆ వస్తువుని 10% లెస్ 10% తక్కువకి కొని, దేంతో పోల్చుకొని? మొదటి సందర్భంలో కొన్నాడు కదా, ఆ కొన్న వేలతో పోల్చుకొని 10% తక్కువకి కొని అండ్ సోల్డ్ ఫర్ 10 రూపీ లెస్, దాన్ని తిరిగి 10 రూపాయలు తక్కువకి అమ్మితే ద ప్రాఫిట్ వుడ్ హ్యావ్ బీన్ 20%. అప్పుడు ప్రాఫిట్ ఎంత వస్తుందంటే 20% ప్రాఫిట్ వస్తుంది. వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ మెషిన్? అయితే మెషిన్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అంటున్నాడు. సరే చూద్దాం. ఇక్కడ 2 కేసెస్ ఉన్నాయి. ఫస్ట్ కేస్ కాస్ట్ ప్రైస్ ఎంతో తెలియదు కాబట్టి దాన్ని 100 అనుకుందాం. ఫస్ట్ కేసులో కాస్ట్ ప్రైస్ 100 అనుకుందాం. అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? సెల్లింగ్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ 100 అయితే సెల్లింగ్ ప్రైజు 10% ప్రాఫిట్కి అమ్ముతాడు. 10% ప్రాఫిట్కి అమ్మితే సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది? 110%. దట్ ఈజ్ 110. కాస్ట్ ప్రైజు 100% అనుకుంటే సెల్లింగ్ ప్రైజు 110%. అది ఫస్ట్ కేస్. సెకండ్ కేస్, had it been bought for 10% less, దాన్ని 10% తక్కువకి కొనాలి. 10% తక్కువకి కొని అండ్ సోల్డ్ ఫర్ 10 రూపీ లెస్, 10 రూపాయలు తక్కువకి అమ్మాలి. 10% తక్కువకి కొనాలి, 10 రూపాయలు తక్కువకి అమ్మాలి. ఈ 10 రూపాయలు అనేదాన్ని కొద్దిసేపు పక్కన పెడదాం. సరే, ఎలా? 10% లెస్ 10% తక్కువకి కొనాలి అంటే ఫస్ట్ కొన్న వేల కంటే సెకండ్ కొన్న వేల ఎంత ఉండాలంటే 10% తక్కువ ఉండాలి. ఫస్ట్ మొదటి సందర్భంతో పోలిస్తే కొన్న వేలలో 10% తక్కువ ఉండాలి. అప్పుడు కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది? 100కి 10 తగ్గితే దట్ ఈజ్ 90%. దిస్ ఇంప్లైస్ సెల్లింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది చూడండి. ద ప్రాఫిట్ వుడ్ హ్యావ్ బీన్ 20%. 20% లాభం వస్తుంది అంటున్నాడు.
20% లాభం వస్తే సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? 90%లో 90%లో సెల్లింగ్ ప్రైస్ 20% ప్రాఫిట్ వస్తుంది. అప్పుడు 90 ఇంటూ 20% ప్రాఫిట్ వస్తే సెల్లింగ్ ప్రైస్ ఎంత? దట్ ఈజ్ 120%. 120/100. 0కి 0, ఈ 0కి 0 క్యాన్సిల్. 12 9s 108%. ఈ 10 రూపీ లెస్ ఇదేందయ్యా అంటే 10 రూపాయలు తక్కువకి అమ్మాలి. దేంతో పోల్చుకొని? ఫస్ట్ కేసులో అమ్మిన వేలతో పోల్చుకొని 10 రూపాయలు తక్కువకి అమ్మాలి అంటే ఈ 10 రూపీ అనేది ఫస్ట్ సెల్లింగ్ ప్రైస్కి నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్కి మధ్య డిఫరెన్స్. ఫస్ట్ సెల్లింగ్ ప్రైస్ 110%కి సెకండ్ సెల్లింగ్ ప్రైస్ 108%కి మధ్య డిఫరెన్సే 10 రూపాయలు. అంటే 110కి మైనస్ 108కి మధ్య డిఫరెన్స్, దట్ ఈజ్ 2%. ఈ 2%ఏ 10 రూపాయలు తక్కువ. అయితే కాస్ట్ ప్రైస్ ఎంత? కాస్ట్ ప్రైస్ 100% ఎంత? దీంట్లో 5 times పోతుంది. 100 into 5 times, that is equal to ₹500. That is the cost price of machine. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మోడల్. ఈ మోడల్లో క్వశ్చన్లు గత ఎగ్జామ్స్లో అనేక ఎగ్జామ్స్లో అడగటం జరిగింది. కాబట్టి దీన్ని కొద్ది కాన్సన్ట్రేట్ చేసి వినండి. ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి, మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఏ పర్సన్ సోల్డ్ ఏ హార్స్ ఎట్ గెయిన్ ఆఫ్ 15%. ఏ పర్సన్ సోల్డ్ ఏ హార్స్ ఎట్ ఏ గెయిన్ ఆఫ్ 15%. ఒక వ్యక్తి ఒక గుర్రాన్ని 15% లాభానికి అమ్మును. ఇన్ జనరల్గా అతను ఒక గుర్రాన్ని 15% లాభానికి అమ్మను. అండ్ హీ బాట్ ఇట్ ఫర్ 25% లెస్. దాన్ని అలా కాకుండా అండ్ హీ బాట్ ఇట్ ఫర్ 25% లెస్, 25% తక్కువకి కొని అండ్ సోల్డ్ ఇట్ ఫర్ 600 లెస్, దాన్ని 600 రూపాయలు తక్కువకి అమ్మిన. 25% తక్కువకి కొనాలి. దేంతో పోల్చుకొని? ఫస్ట్ కేసుతో పోల్చుకొని 25% తక్కువకి కొనాలి, అలాగే 600 రూపాయలు తక్కువకి అమ్మాలి. హీ వుడ్ హ్యావ్ మేడ్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 32%. అలా చేస్తే అతనికి 32% ప్రాఫిట్ వస్తుంది. అయితే ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ హార్స్ ఈజ్, అయితే గుర్రం యొక్క కొన్న వెల ఎంత అంటున్నాడు. సో దీన్ని సాల్వ్ చేద్దాం. చూడండి, ఈ 600 లెస్ అనేది కొద్దిసేపు పక్కన పెడదాం. కొద్దిసేపు పక్కన పెడితే చూడండి, ఏ పర్సన్ సోల్డ్ ఏ హార్స్ ఎట్ గెయిన్ ఆఫ్ 15%. 15% లాభానికి అమ్మను. కాస్ట్ ప్రైస్ ఎంత తెలియదు, దట్ ఈజ్ 100% అనుకుందాం. 100%. దెన్ సెల్లింగ్ ప్రైస్ 15% లాభానికి అమ్మను కాబట్టి దట్ ఈజ్ 115%. అది ఫస్ట్ కేస్. సెకండ్ కేస్, ఎలా కొనాలంట? అండ్ హీ బాట్ ఇట్ ఫర్ 25% లెస్, దాన్ని 25% తక్కువకి కొనాలి. అంటే కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 75%. 25% తక్కువకి కొనడం అంటే 100కి 25 తగ్గించి కొనాలి. 75%. ఈ 600 అట్లా ఉంచండి. హీ వుడ్ హ్యావ్ మేడ్ ప్రాఫిట్ ఆఫ్ 32%. అలా చేస్తే 32% ప్రాఫిట్ వస్తుంది. అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుందంటే కాస్ట్ ప్రైస్ 75, దాని మీద 32% ప్రాఫిట్ అంటే దట్ ఈజ్ 132%. 132%. 25 3s, 25 4s, 4 1s,
4 3s are 12, 4 3s are 12, 333 is 99. అంటే ఫస్ట్ కేసులో సెల్లింగ్ ప్రైజ్ 115%, సెకండ్ కేసులో సెల్లింగ్ ప్రైజ్ 99%. ఈ రెండింటి మధ్య డిఫరెన్సే ఈ 600 రూపీస్. 115కి 99కి డిఫరెన్స్ చూడండి. 115 - 99, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత అవుతుంది? 16%. ఈ 16% 600 రూపీస్. అయితే వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద హార్స్? హార్స్ కాస్ట్ ప్రైస్ 100% ఎంత? 100% ఎంత? 100/16 into 600. 100/16 into 600. 4 4s 425s. 4 1s 4 1s are 4. 4 5s are 20. 0కి 0. 15 5s are 0కి 0. 15 5s are 75. 15 2s are 30 plus 7 37. That is 3750. A man sold an article at 10% loss. ఒక మనిషి ఒక వస్తువును 10% నష్టానికి అమ్మను. A man sold an article at 10% loss. ఒక మనిషి ఒక వస్తువును 10% నష్టానికి అమ్మను. And he bought it for 10% more. ఒకవేళ 10% more మొదటి సందర్భంతో పోలిస్తే and he bought it for 10% more and sold it 20 rupees less. దాన్ని మొదటి సందర్భంలో కొన్న వేల కంటే 10% ఎక్కువకి కొని, మొదటి సందర్భంలో కొన్న వేల కంటే 10% ఎక్కువకి కొని 20 రూపాయలు తక్కువకి అమ్మినా యూ వుడ్ హ్యావ్ లాస్ట్ 20%. అతనికి 20% నష్టం వస్తుంది. అంటే మొదటి సందర్భంతో పోలిస్తే 10% ఎక్కువకి కొనాలి, దాన్ని 20 రూపాయలు తక్కువకి అమ్మాలి. అలా అమ్మితే అతనికి 20% నష్టం వస్తుంది. ఒరిజినల్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ ఈజ్. అయితే ఆ ఆర్టికల్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అంటున్నాడు. సో ఎప్పట్లాగనే చూద్దాం. చూడండి, ఫస్ట్ కేసులో ఎలా అమ్ముతున్నాడు? 10% లాస్కి అమ్ముతున్నాడు. కాబట్టి సిపి కాస్ట్ ప్రైజ్ 100% అనుకుందాం. 100%. అప్పుడు సెల్లింగ్ ప్రైజ్ ఏమవుతుంది? సెల్లింగ్ ప్రైజ్ ఏమవుతుందంటే 10% తక్కువ, అంటే 90%. అది ఫస్ట్ కేస్. సెకండ్ కేస్, ఈ సెకండ్ కేసులో ఎలా కొనాలంటున్నాడు? హ్యాడ్ హీ బాట్ ఇట్ ఫర్ 10% మోర్. మొదటి సందర్భంతో పోలిస్తే 10% ఎక్కువకి కొనాలి అంటున్నాడు. ఫస్ట్ కాస్ట్ ప్రైస్ 100%, దానికంటే 10% మోర్ అంటే 110%. సింపుల్. సెల్లింగ్ ప్రైజ్ ఏమవుతుంది? సెల్లింగ్ ప్రైజ్ ఏమవుతుంది? యూ వుడ్ హ్యావ్ లాస్ట్ 20%. 20% నష్టపోవును. దేనిపై? సెల్లింగ్ కాస్ట్ ప్రైజ్ పై. కాస్ట్ ప్రైజ్ 110% పై 20% నష్టపోవును. 20% నష్టపోవును అంటే దట్ ఈజ్ 80%. 80/100. 0కి 0, 0కి 0. 11 8s are 88%. అంటే ఈ ఫస్ట్ సెల్లింగ్ ప్రైజ్ 90%, సెకండ్ సెల్లింగ్ ప్రైజ్ 88%. ఈ రెండింటి మధ్య డిఫరెన్సే ఈ 20 లెస్, ఈ 20 రూపీస్. 90%కి 88%కి మధ్య డిఫరెన్స్. 90%కి 88%కి మధ్య డిఫరెన్స్ 2%. ఈ 2% ఆఫ్ ద వాల్యూయే 20 రూపీస్. ఈ 20 రూపీస్. అయితే కాస్ట్ ప్రైజ్ 100% ఎంత? దీంట్లో 10 times పోతుంది. 100కి 10 times, దట్ ఈజ్ ఈక్వల్ 1000.
an article is sold at a profit of 20%. ఒక ఆర్టికల్ని 20% ప్రాఫిట్కి అమ్ముతారు. ఇఫ్ బోత్ సిపి అండ్ ఎస్పి ఆర్ 10 రూపీస్ లెస్, సెల్లింగ్ ప్రైస్, కాస్ట్ ప్రైజ్ సెల్లింగ్ ప్రైజ్ రెండు 100 రూపాయలు తక్కువైనా ద ప్రాఫిట్ వుడ్ హ్యావ్ బి 25%. అప్పుడు ప్రాఫిట్ ఎంత వస్తుందంటే 25% వస్తుంది. ద కాస్ట్ ప్రైజ్ ఆఫ్ ద ఆర్టికల్ ఈజ్, ఆర్టికల్ యొక్క కాస్ట్ ప్రైజ్ ఎంత అంటున్నాడు. దీనికి సింపుల్ ఫార్ములా ఉంది. కాస్ట్ ప్రైస్ సింపుల్ ఫార్ములా, ఫస్ట్ ప్రాఫిట్ పర్సెంట్ ప్లస్ లాభంలో పెరుగుదల, ఇంక్రీజ్ ఇన్ ప్రాఫిట్, by increase in profit into decreased value. ఇది సింపుల్, ఒక సింపుల్ ట్రిక్ అన్నమాట ఇది. ఫస్ట్ ప్రాఫిట్, ఫస్ట్ ఎంత ప్రాఫిట్ వచ్చింది? 20% ప్రాఫిట్, దట్ ఈజ్ ప్రాఫిట్ పర్సెంట్. ప్రాఫిట్ పర్సెంట్ 20% ప్లస్ ఇంక్రీజ్ ఇన్ ప్రాఫిట్, 20% కాస్త 25% అయింది. 20% ప్రాఫిట్ 25% ప్రాఫిట్ అయింది. ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అయింది? 20కి 25కి మధ్య డిఫరెన్స్ 5%, దట్ ఈజ్ 5% డివైడెడ్ బై increase in profit 5% into decreased value, అంటే తగ్గిన కాస్ట్ ప్రైస్ లేదా సెల్లింగ్ ప్రైస్, దట్ ఈజ్ 100. చూడండి 20 + 5, 25/5 into 100, 5 ones 5 5s, 5 into 100, that is 500. కాస్ట్ ప్రైజ్ 500. A horse and cow were sold for 540 rupees, making a profit of 25% on the horse, 20% profit on the cow. The horse and cow were sold for 540 rupees. హార్స్ని కౌని, హార్స్ అండ్ కౌ సోల్డ్ ఫర్ 540 రూపీస్. ఒక గుర్రాన్ని, ఒక ఆవును 540 రూపాయలకు కానీ అమ్మితే మేకింగ్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 25% ఆన్ ద హార్స్, గుర్రంపై 25% అండ్ 20% ప్రాఫిట్ ఆన్ ద కౌ, ఆవుపై 20% లాభం వస్తాయి. ఇఫ్ ప్రాఫిట్ ఆన్ హార్స్ ఈజ్ 20% and on the cow is 25%, total selling price is 538. అలా కాకుండా 538 రూపీస్కి కానీ అమ్మితే హార్స్పై 20% ప్రాఫిట్ వస్తుంది, కౌపై 25% ప్రాఫిట్ వస్తుంది. అంటే ఇక్కడ హార్స్పై వచ్చే ప్రాఫిట్ కౌపై వస్తుంది, కౌపై వచ్చే ప్రాఫిట్ హార్స్పై వస్తుంది, రివర్స్ అయినాయి. ద టోటల్ సెల్లింగ్, ఫైండ్ ద కాస్ట్ ప్రైజ్ ఆఫ్ ద హార్స్. అయితే హార్స్ యొక్క కాస్ట్ ప్రైజ్ ఎంత అంటున్నాడు. హార్స్ యొక్క కాస్ట్ ప్రైస్, సరే చూద్దాం. దీనికి ఒక సింపుల్ వే ఉంది. హార్స్ ప్లస్ కౌ కాస్ట్ ప్రైజెస్ ఎలా వస్తాయంటే, ఈ 540ని ప్లస్ 538ని యాడ్ చేయండి, డివైడెడ్ బై హార్స్ పై 25% ప్రాఫిట్ వస్తుంది కాబట్టి దట్ ఈజ్ 125%, ప్లస్ కౌ పై 20% ప్రాఫిట్ వస్తుంది కాబట్టి దట్ ఈజ్ 120%. దీన్ని సింప్లిఫై చేస్తే
హార్స్ ప్లస్ కౌ వాల్యూ వస్తుంది. అలాగే హార్స్ మైనస్ కౌ 540 minus 538 divided by 125% minus 120%. ఈ రెండింటిని సింప్లిఫై చేస్తే హార్స్ మైనస్ కౌ కాస్ట్ ప్రైస్ వస్తుంది. చూడండి, ఇది 570 538 8 7 1078 by 125% అంటే 1.25 అని అర్థం. 120% అంటే 1.20 అర్థం. 5 4 2.45. దీన్ని సింప్లిఫై చేస్తే రూపీస్ 440 వస్తుంది. అలాగే ఇక్కడ రెండింటి మధ్య డిఫరెన్స్ 2 డివైడెడ్ బై దీంట్లోంచి దీన్ని తీసివేద్దాం. 5లో 0 పోతే 5, 2లో 2 పోతే 0.05. సింప్లిఫై చేస్తే 40 రూపీస్ వస్తుంది. 40 రూపీస్ సింప్లిఫై చేస్తే అప్పుడు హార్స్ ప్లస్ కౌ ఈజ్ ఈక్వల్ టు 440 రూపీస్ అని వచ్చింది. హార్స్ మైనస్ కౌ ఈజ్ ఈక్వల్ టు 40 రూపీస్ అని వచ్చింది. హార్స్ ప్లస్ కౌ ఈజ్ ఈక్వల్ టు 440 రూపీస్. హార్స్ మైనస్ కౌ ఈజ్ ఈక్వల్ టు 40 రూపీస్. ఇది ఎలా వచ్చిందంటే ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు పి, ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ అయితే అప్పుడు ఎక్స్ కావాలంటే ఈ రెండింటిని కూడి బై 2 చేయాలి. పి ప్లస్ క్యూ బై 2. పెద్దది కావాలంటే ఆ రెండింటిని కూడి బై 2 చేయాలి. చిన్నది కావాలంటే వై చిన్నది కదా, ఎక్స్ మైనస్ వై అంటే మైనస్ తర్వాత ఉండేది చిన్నది. అలా వై కావాలంటే పి మైనస్ క్యూ బై 2. పెద్దది కావాలంటే పి ప్లస్ క్యూ బై 2, చిన్నది కావాలంటే పి మైనస్ క్యూ బై 2. అలాగనే ఇక్కడ హెచ్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 440 అని ఉంది. హెచ్ మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు 40 అని ఉంది. వీటిలో హార్స్ కావాలంటే పెద్దది. హార్స్ కాస్ట్ సిపి ఆఫ్ హార్స్ కావాలంటే ఈ రెండింటిని కూడి సగం చేయాలి. ఆ రెండింటిని కూడితే 440 ప్లస్ 40 by 2, that is 480 by 2, that is equal to rupees 240. ఒకవేళ సిపి ఆఫ్ కౌ అడిగాడు అనుకోండి, ఈ రెండింటిని తీసివేసి బై 2 చేయాలి. 440 minus 40 by 2, that is equal to 440లో 40 పోతే 400 by 2, that is equal to rupees 200. మనల్ని అడిగింది కాస్ట్ ప్రైస్ ఆఫ్ హార్స్ ఓన్లీ, దట్ ఈస్ 240 రూపీస్. కంటిన్యూషన్ మోడల్. ఏ హార్స్ అండ్ కవ్ వర్ సోల్డ్ ఫర్ 580 రూపీస్. ఒక ఆవును మరియు గుర్రాన్ని 580 రూపాయలకు కొంటున్నారు. మేకింగ్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 20%. వాటిని కొని మేకింగ్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 20% ఆన్ ద హార్స్ అండ్ 10% ప్రాఫిట్ ఆన్ ద కౌ. వాటిని అమ్మేటప్పుడు 20% హార్స్ గుర్రంపై 20% లాభము. ఏ హార్స్ అండ్ కౌ ఆర్ సోల్డ్ ఫర్ 580 రూపీస్. 580 రూపాయలకు అమ్ముతూ ఉన్నప్పుడు, ఒక గుర్రాన్ని ఒక ఆవుని కలిపి 580 రూపాయలకు అమ్ముతూ ఉన్నప్పుడు గుర్రంపై 20% లాభము అండ్ హార్స్ అండ్ కౌ ఫర్ 10% ప్రాఫిట్. ఆవుపై 10% లాభం వస్తుంది.
అంటే 580 రూపాయలకు అమ్మేటప్పుడు గుర్రంపై 20% లాభం వస్తుంది, ఆవుపై 10% లాభం వస్తుంది. ఇంకో అదొక సందర్భం. ఈ ప్రాఫిట్ ఆన్ హార్స్ ఈజ్ 10% అండ్ కవ్ ఈజ్ 20%. టోటల్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ 570 రూపీస్. ఒకవేళ టోటల్ సెల్లింగ్ ప్రైస్ 570 గానైతే ఆ పర్సెంటేజెస్ తిరగబడతాయి. హార్స్ పై ఏమో 10%, కౌ పై ఏమో 20% తిరగబడతాయి. ఫస్ట్ కేసులో చెప్పిన దానికంటే తిరగబడతాయి. ఫైండ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ కౌ. కౌ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అంటున్నాడు. చూడండి, హార్స్ ప్లస్ కౌ, హార్స్ ప్లస్ కౌ ఎంత? హార్స్ 580ని 570ని యాడ్ చేసి డివైడెడ్ బై 120% ప్లస్ 110%ని యాడ్ చేయాలి. ఇది ఎంత అవుతుంది? 0, 15, 1150 బై 1.20, 1.10, that is 2.30. దీన్ని సింప్లిఫై చేయాలంటే చూడండి, 100తో మల్టిప్లై చేసి 100తో డివైడ్ చేద్దాం. అప్పుడు ఏమైంది? 1150 into 100 by 230 అవుతుంది. 0కి 0 క్యాన్సిల్, 23 ones, 23 5s, 5 into 100, that is 500. 500 వచ్చింది. హార్స్ ప్లస్ కౌ, హార్స్ మైనస్ కౌ 580 minus 570 divided by 120% minus 110%. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 10, వీటి మధ్య డిఫరెన్స్ 0, 1, 0.10, that is equal to 100. ఇప్పుడు మనకు కావాల్సింది కాస్ట్ ప్రైస్ ఆఫ్ కౌ, సిపి ఆఫ్ కౌ. ఈ రెండింటిని చిన్నది కాబట్టి కౌ వాల్యూ తక్కువ కాబట్టి ఈ రెండింటిని తీసివేసి బై 2 చేయాలి. 500 minus 100 by 2, that is 400 by 2, that is equal to 200. ఇది స్టూడెంట్స్ ఈరోజు క్లాసు. ఇప్పటి వరకు మీరు విన్న మోడల్స్ అన్నీ హై ఎండ్ మోడల్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్స్ మరియు చాలా అద్భుతమైన మోడల్స్. ఇవి ఎగ్జామ్స్లో ఖచ్చితంగా వచ్చే మోడల్స్. ఇవి బాగా చాలా ఇంపార్టెంట్ మోడల్స్. కాబట్టి ఈ వీడియోని మీరు విన్నారు. ఈ వీడియో ఇప్పటివరకు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవటం వల్ల ఇన్స్టెంట్గా మీకు నోటిఫికేషన్ రూపంలో వీడియోలు అందుతాయి. ఆ విధంగా మీరు సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు. ఇక నెక్స్ట్ క్లాస్లో మరికొన్ని ప్రాబ్లమ్స్ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.